సాగి వచ్చినది ఎక్కడికి? రాజాది రాజు దగ్గరికి సాగి వచ్చినారు. ఆమె రాజాది రాజు దగ్గరికి సాగి వచ్చి వాళ్ళు రాజుని ఏం చేస్తున్నారంటే, మేము పూజిస్తున్నాము, మమ్మల్ని సృజించిన దేవుడు ఈయన. వాళ్ళు సాగింది ఎక్కడికి అంటే, వాళ్ళను పుట్టించిన దేవుని దగ్గరికి వాళ్ళు సాగి వచ్చినారు. ఎవరికి సాగిల పడుతున్నారు వాళ్ళు అని చూస్తే అక్కడ చూడండి, దేవుని వాక్యంలో ఈ దేవునికి వాళ్ళు సాగిల పన్నారు, ప్రభువును పూజించినారు. చూడండి 10వ వచనం, 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అత్యానంద భరితులై వచ్చి చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే వచ్చి సాగిల పన్నారు. ఎందుకు వాళ్ళు సాగిల పన్నారు అంటే 3 విషయాలు. ఒకటి, మాకు జన్మనిచ్చిన సృజించిన రాజు ఈయనే. రెండవది, మాకు కుటుంబం ఇచ్చిన రాజు కూడా ఈయనే. మా కుటుంబాన్ని ఇచ్చిన రాజు ఈయనే. చూడండి, పరిశుద్ధ గ్రంథములో లేఖనం ఇలా రాయబడి ఉంది, మమ్మల్ని సృజించినటువంటి దేవుడు ఈయన అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూడండి, 95వ కీర్తన, మళ్ళీ ఒకసారి 95వ కీర్తన 7వ వచనం. 95వ కీర్తన 7వ వచనం. సాగిల పడదాము. ఎందుకు సాగిల పడదాము అంటే, మమ్మల్ని సృజించిన దేవునికి స్తోత్రం. సృజించిన దేవుడు ఆయనే. ఈ లోకములో నాకు దేహం ఇచ్చిన వాడు, నాకు రూపం ఇచ్చిన వాడు, నాకు జీవం పోసిన వాడు ఆయనే. కనుక ఆయనకు నేను సాగిల పడతాను, మీరు కూడా సాగిల పడండి, అందరం సాగిల పడదాం రండి అని దేవుణ్ణి ఎదుట వారు సృజించిన దేవునికి వాళ్ళు సాగిల పన్నారు అన్న విషయాన్ని చూస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ 3:14లో లేఖనం ఇలా రాయబడి ఉంది. చదవండి, బైబిల్ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14. ప్రతి కుటుంబము దేవునికి స్తోత్రం. మన కుటుంబాలన్నీ ఏర్పడింది ఎవరి వలన? దేవుని వలన. మనకు భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రి, అత్త, మామ, అవ్వ, తాత, అబ్బా, జేజి, అత్త, మేనమామ, వీళ్ళందరూ కూడా చిన్నాన్న, పెదనాన్న, తర్వాత మేనత్త, మేనమామ, ఇవన్నీ కూడా ఒక బంధం ఏర్పడిందంటే ఈ కుటుంబ బంధం ఎవరి వలన? దేవుని వలన. కనుక ఎవరికి ఈ జ్ఞానులు, ఎందుకు వాళ్ళ జ్ఞానులు అంటే, వాళ్ళను పుట్టించిన దేవుని గ్రహించిన జ్ఞానులు, వాళ్ళకు కుటుంబం ఇచ్చిన దేవుని గ్రహించిన జ్ఞానులు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు కూడా ఏదైనా సంగతి తెలుసుకున్నారు. ఆమె ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. క్రియల వలన అంటే మన పూజ పునస్కారం వలన కాదు, మన పుణ్యం వలన కాదు, ఏదో మనము తర్వాత పూజలు చేస్తే మనకు ఇచ్చిన రక్షణ కాదు, ఉచితంగా ఇచ్చిన రక్షణ ఇది. మన దేహానికి, మన ప్రాణానికి, మన ఆత్మకు, మనకు మోక్షం ఇచ్చేయడానికి ఆయన వచ్చిన రాజు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈయన పూజ్యుడు. చూడండి, 96వ కీర్తన దేవుని వాక్యములో ఇలాగ రాయబడింది. కీర్తన గ్రంథానికి 96వ కీర్తనకు రండి. 96వ కీర్తనలో ఈ మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. లోకములో దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ ఆ దేవతలు అనబడే వారందరూ ఎవరంటే దేవుని దగ్గర ఉన్న దేవదూతలు. దేవదూతలు ఏమన్నారంటే దేవతలు అన్నారు. ఈయన దేవుడు. సుక్కలు ఎన్నో ఉంటాయి, చంద్రుడు ఒక్కడే. అలాగనే లోకంలో ఎన్నో జ్యోతులు ఉండొచ్చు, అందరిని వెలిగించే నీతి ఆ యొక్క జ్యోతి సూర్యుడు ఒక్కడే. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది దేవతలు వారు ఉండొచ్చు, కానీ సమస్తమైన దేవతల కంటే ఈయన ఏమైనాడంట? పూజనీయుడు. సమస్త దేవతల కంటే ఏమైనాడు ఈయన?
పూజనీయుడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ పూజ్యుడైన దేవుని దగ్గరికి అందరూ కూడా వచ్చినారు. ఈ దేవుడు పూజ్యుడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఇంకా ఈ దేవుని ఎలా పూజించాలి? ఈ దేవుణ్ణి చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నాయి. వేల్పులలో నీ వంటి వాడు, అంటే దేవుడా దేవా పూజించబడే వారు నీ వంటి వాడి వాడు, నువ్వు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి నువ్వు పూజ్యుడు. ఈ పూజ దేనితో అట? స్తుతి కీర్తనలతో పూజ. అందుకే మనము అందరం కూడా పాటలకంతా మనము దేవుని మందిరానికి వచ్చి మనం పాడాలి. ప్రతిరోజు కూడా ఒక పాట పాడి 2 పాటలు పొద్దున్న సాయంకాలం మనకు దేవునికి పూజ చేయాలి. ఈయన పూజ దేంతో అంటే పాటలతో పూజ. పాటలతో ఈయన పూజిస్తాం. అందుకే స్తుతి కీర్తన బట్టి నువ్వు పూజ్యుడు. దేవానికి స్తోత్రం 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 అనేది స్తుతి కీర్తన. మన నోటి నుండి వచ్చే కీర్తనలు మనం పాడి దేవుని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ మహాదేవుని పూజించే విధానం ఏంటంటే కీర్తనలతో మనం పూజించాలి. కనుక రాజు ఆయన పూజారుడు, మేము ఆయన పూజింపడానికి వచ్చినాం, ఆయన ఒక్కడే పూజనీయుడు అని జ్ఞానులు గ్రహించినారు. తర్వాత ఆయన పూజారుడు, ఆయనను పూజించడానికి మేము వచ్చినాం, ఆయన పూజింపదగిన వాడు, మేము పూజించడానికి వచ్చినాము. ఎలాగంటే స్తుతి కీర్తనలతో ఆయన మేము పూజిస్తాం. ఆమేన్. స్తుతి కీర్తనలతో పూజించి ప్రభువును బట్టి వారు బహు సంతోషపడుతున్నారు. అత్యానంద భరితులై, నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులైనారు, ప్రభువును చూసి అత్యానంద భరితులైనారు. తర్వాత వాళ్ళ అమ్మైనటువంటి మరియను చూసి సంతోషపడినారు. వాళ్ళ హృదయం అంతా పరవశించిపోయింది. ప్రియులారా, జ్ఞానులు మహాదేవుని దగ్గరికి సాగి వచ్చినారు. వాళ్ళు సాగిల పన్నారు. ఎవరికి సాగిల పడుతున్నారు అంటే మమ్మల్ని పుట్టించిన దేవుడు ఈయనే, అంత మాత్రమే కాదు మాకు కుటుంబం ఇచ్చిన దేవుడు ఈయనే, మమ్మల్ని రక్షించే దేవుడు కూడా ఈయనే, ఈయన తప్పంగా ఎవరు లేరు మాకని చెప్పి ఆ దేవునికి వాళ్ళు సాగిల పన్నారు. దేవునికి స్తోత్రం. సాగిలపడి ప్రభువును పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన వాళ్ళు సమర్పించినారు. అక్కడ ఏం చేసినారంట? సమర్పించినారు. సమర్పించినారు? బంగారు, సాంబ్రాణి, బోలం. బంగారు అంటే విలువైన వస్తువు. బంగారు అంటే ఏంటి? మా ప్రాణాత్మ దేహములు నీకు సమర్పిస్తున్నావు దేవా. బంగారు వంటి దేవుడు, ఈ లోకంలో శ్రేష్టమైన దేవుడు నీ ఒక్కనివే. నీవు సాంబ్రాణి, సాంబ్రాణి దేని సాదృశ్యం అంటే పూజకు సాదృశ్యం. నువ్వు పూజారుడవు. బోలం అంటే మా కొరకు శ్రమపడి, మా కొరకు రక్తం గార్చి, మా కొరకు శిక్షించబడి, మా కొరకు చనిపోయి మాకు నిత్యజీవం ప్రసాదించే రక్షకుడు నీవు ఒక్కనివే రక్షకుడు అని చెప్పి వారు దేవుణ్ణి ఎదుట వారు సాగిలపడినారు, సమర్పించినారు. ప్రాణాత్మ దేహంలో మనం కూడా సమర్పించి దేవుణ్ణి ఆరాధించాలి. జ్ఞానులు సాగినారు, రెండవది సాగిలపడినారు, సంతోషించినారు, సమర్పించినారు. మనం కూడా దేవుని దగ్గరికి సాగి వచ్చినాము. ఎందుకు సాగి వచ్చినాము? ఆయనే దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవం. ఈయనొక్కడే పూజారుడు, ఎవరు లేరు. ఈ పునరుత్థాన దినం, పరిశుద్ధ దినం, దేవుని దినం. ఈ దినములో ఎంత వర్షం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు కలిగి, ఎన్ని ప్రతికూలతలు కలిగినా జయించుకొని మన దేవుని దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఆ జ్ఞానుల వలె మనం కూడా ఆ పరమాత్మని దగ్గరికి సాగి వచ్చినాం. సాగి వచ్చినది ఏంటంటే పునరుత్థాన దినం. ఇది ప్రభు దినం, ఆరాధించే దినం. ఈ దినంలో మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. కనుక ఆరాధించడానికి మనం సాగి వచ్చినాం. సాగడమే కాకుండా సాగిలపడుతున్నాం మనం కూడా. ఎందుకు? మనం పుట్టించిన దేవుడు ఈయనే, తర్వాత మనకు కుటుంబం ఇచ్చిన దేవుడు ఈయనే. అంత మాత్రమే కాదు, మనల్ని రక్షించిన దేవుడు ఈయనే. వారమంతా మనల్ని కాచి కాపాడి అన్నపానం ఇచ్చి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుడు కూడా ఈయనే అని చెప్పి మనము సాగిలపడుతున్నాం. మనందరం సమర్పిస్తున్నాం. మన ప్రాణాత్మ దేహము దేవుని సమర్పించడానికి వచ్చినాము గనుక నిండు మనసుతో జ్ఞానుల వలె మనం కూడా దేవుణ్ణి ఈ ఉద్దేశంతో మనం కూడా ఆరాధన చేద్దాం. అందరూ మోకరించండి. దేవుని సన్నిధిలో అందరం కూడా మోకరించుదాము. ప్రభువా, ఆ జ్ఞానులు నైనా ఎందుకు వారు జ్ఞానులైనారు అంటే దేవుని తెలుసుకున్నారు.
ఈరోజు మనమందరం కూడా జ్ఞానులు. మనందరూ ఎరువులు అనుకుంటున్నారు ప్రజలు, కానీ ఎరువులం కాదు. సృష్టికర్తను తెలుసుకున్న జ్ఞానులు మనం కూడా. ఆమె నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నవారు, మనల్ని పుట్టించిన వారిని తెలుసుకున్నవారు, మనకు కుటుంబం ఇచ్చిన దేవుని తెలుసుకున్నవారు, మనల్ని రక్షించిన దేవుని తెలుసుకున్నటువంటి వారు. లోకానికి మనం ఎరివారిగా కనపడవచ్చు, కానీ ఎరివారము కాదు, దేవుణ్ణి ఎరిగిన జ్ఞానులు, నిజ దేవుని ఎదుట సాగిలపడే జ్ఞానులు, నిజ దేవుని బట్టి సంతోషించే జ్ఞానులు, నిజ దేవునికి ప్రాణాత్మ దేహంలో సమర్పించే జ్ఞానులు, ఆత్మతో సత్యముతో ఆరాధించే జ్ఞానులుగా దేవుడు మనల్ని చేసినాడు. ఆమె బుద్ధిమంతులైతే అనగా జ్ఞానులైతే ఆకాశ మండలములోని నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు. మనము దేవుని తెలుసుకొని దేవుని గురించి ఇంకొకరికి చెప్పి వారిని కూడా ప్రభువుకి నడిపించేటువంటి వారు, నిరంతరం ప్రకాశించే జ్యోతులం. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద జ్ఞానం లేక కొంతమంది బుద్ధి లేని కన్యకలు, జ్ఞానం లేని కన్యకల వలె కాక జ్ఞానము కలిగినటువంటి కన్యకల లాంటి వారు. మనమందరము కూడా ఆ పూజ్యుడైన మన దేవుడు ఎవరో, పూజ్యుడు ఎవరో తెలుసుకున్న జ్ఞానులు. ఈ లోకంలో మనం అంత చదువు లేని వారం అంత చదువున్న వారం కాకపోవచ్చు, ఆస్తి కలిగిన వారం కాకపోవచ్చు, అంత ఆరోగ్యం కలిగిన వారం కాకపోవచ్చు, అంత అందం కలిగిన వారం కాకపోవచ్చు. ఈ లోకంలో మనము గుర్తింపు పొందిన పేపర్లు మన పేరు పడకపోవచ్చు, రాళ్ళ మీద మన పేర్లు చెక్కకపోవచ్చు, కానీ హృదయములో దేవుణ్ణి చేర్చుకున్న నిజ దేవుని ఆరాధకులం. దేవునికి స్తోత్రం. మహాజ్ఞాని ఈ లోకములో దేవుని తెలుసుకున్న జ్ఞానులం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మహాదేవుని తెలుసుకున్న జ్ఞానులము గనక ఆ జ్ఞానులు ఆ రోజు దేవుణ్ణి చూసి ఆ దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి సంతోషించి సమర్పించి వాళ్ళ జన్మను సార్థకం చేసుకున్నారు. మనము కూడా యేసును కనుక్కున్నాం, ఆయన దగ్గరికి సాగి వచ్చినాం, సాగిలపడుతున్నాం. మన ప్రాణాత్మ దేహములు మన కానుక దేవుని భాగం సమర్పిస్తూ నిండు మనసుతో పూర్ణ హృదయంతో దేవునికి సమర్పణ చేస్తున్నాం. కనుక నిండు మనసుతో అందరూ కూడా ప్రభువును ఆరాధన చేద్దాం. ఒకేసారి అందరూ ప్రభువును ఆరాధన చేద్దాము. దేవానికి స్తోత్రము నాయన, యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆయన నిండు మనసుతో నేను ఆరాధించడానికి వచ్చిన వారు నాయన నీకు స్తోత్రాలు. ఆయన జ్ఞానులు సాగినారు, సాగిలపడినారు, సంతోషించినారు, సమర్పించినారు. మేము కూడా తండ్రి సన్నిధిలో ఆయన ఆత్మ సంబంధమైన జ్ఞానులు, దేవుణ్ణి తెలుసుకున్న జ్ఞానులు, రక్షించబడిన జ్ఞానులు, మా సృష్టికి ఎవరో తెలుసుకున్న జ్ఞానులు, మమ్మల్ని రక్షించే నాదుని తెలుసుకున్న జ్ఞానులు, మాకు కుటుంబం ఇచ్చిన దేవుడు, ఈ బంధాలు బాధ్యతను కలగజేసిన వాడు ఎవరు అనే సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానముగా ఉండి నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. యేసు ప్రభువా, ఈ రోజు నీ విడుదలమైన మేమందరం కూడా ఆయన జ్ఞానులుగా ఉండి భగవంతుని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన బుద్ధిమంతులైతే జ్ఞానం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించే వారు నేను ఆయన స్తోత్రాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానులు, దేవుని వల్ల తెలుసుకున్న జ్ఞానులు, ఆరాధన చేసే జ్ఞానులు, దేవుని ఏనుతో ఆత్మతో సత్యముతో కీర్తనలతో స్తుతి ఆరాధనలతో మేము ఆరాధించాలని తెలుసుకున్న వారిని కనుక ఇంటి దేవుని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. యజమానికుడా, నీవు నాయన మమ్మల్ని శుద్ధించిన రాజువు నీవే, మమ్మల్ని రక్షించే రాజువు నీవే, మమ్మల్ని పరిశుద్ధపరిచే రాజువు నీవే, మాకు ఈ వాక్యము బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన రాజువు నీవే, మహిమగల రాజు, నిరంతరం ఉండే రాజు. దేవుడి సత్యము తెలుసుకొని నేను ఆరాధిస్తున్నాను. రాజాది రాజు, సమీపంత్రాన్ని తేజస్సు అమరం కలిగిన రాజు, వాక్యమైన రాజు, మా కొరకు శరీరము దాల్చిన రాజు, దేవుని లోకానికి తెలియపరిచిన రాజు నీవు నీకు స్తోత్రాలు. ఇంటి దేవుని నేను తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకై నీకేమర్పించగలము నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై రక్తము గార్చిన దేవుడు, మా కొరకై తండ్రి శిక్ష పంపబడిన దేవుడు, మా కొరకై పాపం తండ్రి మరణించిన దేవుడు, తిరిగి పునరుత్థానుడై సజీవుడవై లేచిన దేవుడు నీకు స్తోత్రాలు. ఇంటి దేవుడవైన నిన్ను మేమేమిచ్చి ఆరాధించగలము నాయన. తిరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో తండ్రి రక్షణ పాత్రను చేత పట్టుకొని తగ్గింపు జీవితంతో మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమును సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా. అందరం లేచి నిలబడి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఘనపరుస్తూ నిండు మనసుతో మనమందరం కూడా పరమాత్ముని దగ్గర ఆరాధన చేద్దాం. అందరం కూడా ప్రార్థన పూర్వకం ఉండి అందరూ కలిసి ఆరాధన సమయంలో మనమందరం కూడా ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ఇంతవరకు మాట ద్వారా మనం దేవునికి ఆరాధన చేసినప్పుడు కీర్తన ద్వారా స్తుతి కీర్తన బట్టి ఆయన పూజ్యుడు గనక ఆయనకు పూజ స్తుతి పాటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజువైనా మా దేవా, కళ్ళు మూసుకొని రాజువైనా యేసయ్యా, రాజువైనా మా దేవా, రాజువైనా యేసయ్యా. కోటి స్వరముల స్తుతించినా, కోటి స్వరముల స్తుతించినా, తీర్చగలమా నీ రుణమును, తీర్చగలమా నీ రుణమును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా మా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా మా దేవా, రాజువైనా యేసయ్యా. ప్రేమించుటలో మా దేవుడా, కృప చూపుటలో శ్రీమంతుడా, ప్రేమించుటలో మా దేవుడా, కృప చూపుటలో శ్రీమంతుడా. శాలేము రాజా మా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా.